హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనకి ఈ ఆటో ట్రేస్ ఆప్షన్ రిపెల్ డిలీట్కి ఎలా యూజ్ అయిందో తెలుసుకున్నాం కదా. అండ్ ఈ వీడియోలో మనకి ఈ ట్రేస్ ఆప్షన్ అసలు ఇన్సర్ట్ ఆప్షన్స్కి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. సో బేసికల్లీ మనం దీనికోసం ఒక కట్ దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ వెళ్దాం అనుకుంటున్నాం. సో ఐదర్ నేను దీన్నైనా వాడుకోవచ్చు, లేదా మనం ప్రీవియస్ వీడియోస్లో యూజ్ చేసినట్టు నేను యారో షార్ట్ కట్స్ యూజ్ చేస్తాను. సో డైరెక్ట్ ఈ కట్కి వెళ్ళాను. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఒక క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో ఈ క్లిప్ సెలెక్ట్ అయింది. సో దీన్ని నేను ఈ రెండు క్లిప్స్ మధ్యలో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తాను అంటే బేసికలీ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఓకే. సో ఆప్షన్ క్లిక్ చేసినప్పటికి కూడా నాకు ఏమైందంటే అది నేను అనుకున్నట్టుగా కాకుండా నా ఫస్ట్ వీడియో 1 ఉంది కదా, సో ఆ ట్రాక్లో ఇన్సర్ట్ అయింది. సో ఇలా కాకుండా నాకు వీడియో ట్రాక్ 2లో ఇన్సర్ట్ అవ్వాలి. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే దాని యొక్క టార్గెట్ మారుస్తాను. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఈ V1 అనేది ఆరెంజ్ కలర్లో హైలైట్ అయింది, రైట్. సో అదే ఇప్పుడు నేను V2 మీద క్లిక్ చేశాను అనుకోండి, సో అది V1గా కన్వర్ట్ అయింది. అండ్ ఇప్పుడు అది టార్గెట్. అండ్ ఈవెన్ నేను కింద కూడా ఆడియో మార్చాలి. ఓకే. సో ఇప్పుడు నేను అలాగే క్లిప్ సెలెక్ట్ చేసుకుని ఈసారి నేను ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. అండ్ అలాగే దీని షార్ట్ కట్ F9. సో ఇప్పుడు మనకి అది నీకు కావాల్సిన చోట నాకు అది ఇన్సర్ట్ అయ్యింది. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది ఓవర్ రైట్. సో సపోజ్ నేను ఈ ప్లేస్కి వచ్చాను. ఓకే. అండ్ ఈ ప్లేస్కి వచ్చి నేను ఇప్పుడు సేమ్ క్లిప్ నాకు ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, రైట్. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే సో బేసికలీ ముందు ఇవి డిసేబుల్ చేద్దాం. లైక్ ప్రీవియస్గా ఉన్నట్టే ఇవి టార్గెట్ చేసి, సో ఇప్పుడు కనుక నేను ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి ఓవర్ రైట్ క్లిక్ చేశాను అనుకోండి, ఓవర్ రైట్ క్లిప్. సో దీనికి షార్ట్ కట్ F10. సో ఇది కనుక క్లిక్ చేస్తే నాకు బేసికలీ ఏమవుతుందంటే ఆ ప్లేస్లో, ఆ వీడియో ఉన్న ప్లేస్లో నాకు ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన క్లిప్ అనేది ఇన్సర్ట్ అయ్యింది. కానీ ఇది యాక్చువల్గా బెస్ట్ మెథడ్ కాదు. సో సేమ్ థింగ్ మనం కట్ పేజ్లో ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ వరకు వెళ్ళి సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా కంటిన్యూ అవ్వడం అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే సో సేమ్ క్లిప్ సెలెక్ట్ చేసి ఉన్నప్పుడు మళ్ళీ మనం ఈ ట్రాక్ ఏదైతే ఉందో సో దాన్ని టార్గెట్ ట్రాక్గా మార్చుకొని ఇప్పుడు మనం ఓవర్ రైట్ క్లిక్ చేసాం అనుకోండి, సో మనకి ఇప్పుడు ఆ ప్రీవియస్ అంటే ఫస్ట్ ట్రాక్ తాలూకా డేటా అలానే ఉంటుంది. అండ్ అలాగే దానిపైన మనకు కావాల్సిన క్లిప్ ఏదైతే ఉందో సో అది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే. అండ్ అలాగే మీరు ఇక్కడ ఈ ప్లే హెడ్ని మూవ్ చేసి మీరు ఇక్కడ అవుట్పుట్ చూడాలనుకున్నప్పుడు మీకు ఈ విధంగా డిస్టర్బ్ అనిపించింది అనుకోండి, సో మీరు పైన క్లిప్పింగ్ టూల్ ఉంది కదా, సో దీన్ని ఆఫ్ చేసుకోండి. సో దట్ అప్పుడు మీరు స్మూత్గా దీన్ని స్క్రబ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మళ్ళీ ఎనేబుల్ చేసుకోవడం మర్చిపోకండి. సో దీన్ని డిసేబుల్ అండ్ ఎనేబుల్ చేసుకునే బదులు మీకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సో దీన్ని యూజ్ చేసుకోవడం. సో ఇటువంటప్పుడు మనకి ప్రివ్యూ విండోలో ఉన్న ఈ బార్ని యూజ్ చేసుకోవడం. ఓకే. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.